అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. అందరూ బాగున్నారు కదా. ఇవాళ మనం డే 3 ఆఫ్ 21 డే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము. ఇవాళ సండే కాబట్టి మా బుడ్డది కూడా ఈ వర్కౌట్ సెషన్లో జాయిన్ అయిపోయింది. ఆ కెమెరా దగ్గరకు నిల్చుకొని రకరకాల వేషాలు, రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఈ డే 3లో ఏమేమి ఎక్సర్సైజెస్ చేశానో చూడండి. అలాగే మనం ఈ డే 3, డే 4, డే 5 అన్నింటినీ దాటుకొని డే 21 దాకా వెళ్ళాలని, అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా బుడ్డ పహిల్వాన్ వచ్చింది. ఎక్సర్సైజ్లు అన్ని 2 నిమిషాల్లో చేసేసి వెళ్ళిపోద్ది. బై ద వే మా పిల్లెత్తుకోండే వచ్చి 2 kgs డంబుల్స్, ఈచ్ 2 kgs. నా చేతిలో ఉన్న వచ్చి ఈచ్ 2.5 kgs. నాకు హ్యాండ్స్కి చేసేటప్పుడు 2 kgs ఎత్తుకుంటే చాలా పెయిన్ వస్తుంది. అందుకని 2.5 ఎత్తుకుంటే చాలా పెయిన్ వస్తుంది. అందుకని 2 kgs తెప్పించుకున్నాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నాయి. యాక్చువల్లీ 1.5 తీసుకుందాం అనుకున్నా. 1.5 దొరకలేదు నాకు. 1 ఉంది. 1 మరీ తక్కువైపోద్ది అని చెప్పి ఇంకా 2 తీసుకున్నాను. ఆ 2తో చేయొచ్చు. అంత కష్టం అంటే అంత వెయిట్ ఏం లేదు, కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. నేనేదో నా పాటికి నేను ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మా పిల్ల వచ్చి ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి. నేనేదో పని ఉందని అలా వెళ్ళాను, ఇంకా కెమెరాని ఆక్యుపై చేసేసింది అనమాట. పిల్లలు ఏమన్నా మన దగ్గర ఉన్నట్టు బయట ఉండరు, బయట ఉన్నట్టు మన దగ్గర ఉండదు. మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా చూడండి మా పిల్ల వేషాలు. హలో అందరికీ, స్వాగతం. ఇప్పుడు వీడియో స్టార్ట్ అయ్యింది. నమస్కారం. ఆ స్టిల్లులేంటో, ఆ పోజులేంటో, ఎక్కడ నేర్చుకునిందో ఏంటో, ఏమిటో ఈ జనరేషన్. ఒకసారి భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. సర్లేండి, మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంకా డే 3 కూడా ప్రొడక్టివ్గా, ఫ్రూట్ఫుల్గా జరిగింది. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ రోజు చేసిన ఎక్సర్సైజెస్కి. నేను ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఈచ్ 50 కౌంట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఏం గ్యాప్ తీసుకొని 50 కౌంట్లో. ఎప్పుడైనా పెయిన్ కానీ, గస కానీ, అలసట కానీ వచ్చినప్పుడు బ్రేక్ తీసుకుంటా. అంటే చాలామంది 23 సెట్స్ చేయండి అలా చెప్తుంటారు మామూలుగా ఫిట్నెస్ ట్రైనర్స్. నాకు 20కి అలసట రాదనుకో నేను బ్రేక్ తీసుకోను, కంటిన్యూ చేసేస్తూ ఉంటాను. ఒకవేళ 40కి వచ్చిందనుకో 40 దగ్గర బ్రేక్ తీసుకొని ఇంకొక 20 చేస్తానన్నమాట. అంటే నేను ఏదైనా వర్కౌట్ చేశాను అంటే నాకు ఆ ప్రెషర్ పడాలి. 20కే నేను ఆపేసానంటే నాకు ఆ ప్రెషర్ ఉన్నట్టు తెలియదు అనమాట. ఏదో సింపుల్గా అయిపోతున్నట్టు ఉంటుంది 20 సెట్స్లా చేస్తే. అందుకని నేను ఒక సింగిల్ స్ట్రెచ్లో చేయడానికి చూస్తాను. బట్ అది కరెక్టో తప్పో ఫిట్నెస్ ట్రైనర్స్ ఎందుకు అలా చెప్తారో నాకు తెలీదు. అంటే స్ట్రెచ్లో చేసామంటే మజిల్ మీద ప్రెషర్ పడి ఫ్యాట్ బర్న్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అది కరెక్టో తప్పో కూడా నాకు క్లారిటీ లేదు. బట్ మరీ ఓవర్ స్ట్రెయిన్ అయితే అవ్వను. ప్రెషర్ పడి ఇంకా నేను చేయలేను అన్నప్పుడు ఆపేస్తాను. మోస్ట్లీ చాలామందికి అసలు వర్కౌట్స్ చేయడానికి మోటివేషన్, ఇంట్రెస్టే ఉండదు. మేబీ ఆ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆ నీరసం, అలసట వల్ల కూడా కావచ్చు. నాతో సహా ఎవరికి ఇంట్రెస్టే ఉండదు వర్కౌట్స్ చేయడానికి కానీ, జిమ్కి వెళ్ళడానికి కానీ. అందుకే ట్రైనర్స్ ఏమన్నా ఈ ట్రిక్తో వచ్చారేమో. 20 లెక్కన ఒక 3 సెట్స్ చేయండి అన్నీ అలా చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది, పెద్ద అలసట కూడా ఉండదు అనమాట. లేదంటే మళ్ళీ పక్క రోజు నుంచి జిమ్కి ఎవరు వెళ్ళరు, ఆ పెయిన్స్కి ఇంట్లోనే ఉండాల్సిందే. అందుకని ఈ ట్రిక్తో వచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. 21 days అంటే 3 weeks కాబట్టి నేనేమనుకుంటున్నానంటే 7 days వన్స్ వెయిట్ లాస్ రిజల్ట్ చూసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ వెయిట్ లాస్ అయితే అదొక మోటివేషన్ పాయింట్లా ఉంటుంది. ఫర్ సపోజ్ వెయిట్ లాస్ అవ్వలేదు అంటే మనం చేసే వర్కౌట్ సరిపోవట్లేదు, ఇంకా ఎక్స్టెన్సివ్గా చేయాలి, లేదంటే మనం కరెక్ట్గా చేయట్లేదు, కరెక్ట్గా చేయాలి అన్న మనకొక బెంచ్ మార్క్ లేదంటే ఒక మైల్ స్టోన్ లాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎక్సర్సైజెస్ అన్నీ రోజు ఏం చేస్తున్నానో అవే రిపీటెడ్గా చేసుకుంటూ ఉన్నాను. డేస్ పెరగంగా
కొత్తవి యాడ్ చేస్తున్నాను తప్ప ఆల్రెడీ ఉన్నవి ఏం మైనస్ చేయట్లేదు. అండ్ ఆల్సో నేను ఎక్సర్సైజెస్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఫస్ట్ డే మరీ ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, బట్ ఇప్పుడు కొంచెం తగ్గించాను అనమాట. ఫర్ సపోజ్ ఎవరన్నా చూసి చేయాలనుకుంటే కూడా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు పెట్టాను, బట్ స్టిల్ కొంచెం ఫాస్టే పెట్టాను. ప్రతిరోజు చెప్పినట్టే డిస్క్లైమర్ ఏమి అంటే, ఎక్సర్సైజెస్ ఏవైనా చేసేటప్పుడు మీ హెల్త్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. మీకు కంఫర్ట్గా అనిపిస్తేనే చేయండి. కొన్ని ఎక్సర్సైజెస్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, కొన్ని ఎక్సర్సైజెస్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, ఇలా ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ హెల్త్కి తగ్గట్టు ఎక్సర్సైజెస్ చేసుకోండి. పైగా కరోనా తర్వాత ఎక్సర్సైజెస్ అన్నీ ఇంకా చాలా కాషియస్గా చేయాల్సి వస్తుంది. ఎందుకో తెలియదు కానీ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు హార్ట్ అటాక్స్తో. కాబట్టి మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా కంఫర్టబుల్గా కూల్గా ఉండే ఎక్సర్సైజెస్సే ప్రిఫర్ చేయండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం తగ్గించి కొంచెం కంఫర్టబుల్గా చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు. సో టేక్ కేర్, చాలా జాగ్రత్తగా చేయండి వర్కౌట్స్. మనం హెల్త్ కోసం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అని కష్టపడుతూ దానివల్లే మనకు ఇంకో కొత్త ప్రాబ్లం రావడం అనేది డైజెస్ట్ అవ్వదు అసలు. కాబట్టి మనకు ఆల్రెడీ చాలా కాషన్స్ వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుందాము, ఫిట్గా హెల్తీగా ఉందాం. అండ్ అగైన్ ఇది ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ కాదు, నేను రోజు చూసేది, టీవీల్లో కనిపించేది, సోషల్ మీడియాలో కనిపించేది చూసి నాకు అనిపించింది చెప్తున్నాను. అదండి సంగతి. సో ఇవాళ నేను ఏం ఎక్సర్సైజెస్ చేశాను, ఎలా చేశాను, ఎంత కష్టపడి చేశాను మీరు చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం.
ఇంకొక విషయం ఏంటంటే నేను మధ్య మధ్యలో కొంచెం వాటర్ తీసుకుంటాను. ఆ గెస వల్ల గొంతు ఎండిపోయినట్టు అయ్యి దగ్గొచ్చేస్తుంది. సో ఆ ఫీలింగ్ పోవడానికి లైట్గా వాటర్ తీసుకుంటాను అంతే నేను. నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమన్నా కడుపులో ఉంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ వాటర్ తీసుకోను. ఒకవేళ ఏదైనా తాగాలంటే కూడా 1 అవర్ ముందే తాగుతాను. తాగిన తర్వాత 1 అవర్ తర్వాతే చేస్తాను. ఈ మధ్యలో చేశానంటే మాత్రము నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ఇంకా గందరగోళం అవుతుంది. కాబట్టి మధ్యలో కొంచెం గొంతు తడుపుకోవడానికి లిటిల్ బిట్ వాటర్ తీసుకుంటా అంతే. అన్ని వర్కౌట్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రశాంతంగా కొంచెం ఎండలో, కొంచెం నీడలో కూర్చొని చేసే ఈ మెడిటేషన్ మాత్రం అసలు అల్టిమేట్. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కూర్చొని నేను మేనిఫెస్టేషన్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, నెక్ ఎక్సర్సైజెస్ చేస్తాను, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. అలా ఎంతసేపు కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకు. ఇది అండి మన డే 3 ఆఫ్ 21 డే వెయిట్ లాస్ జర్నీ. మీరు కూడా ఈ 21 డేస్లో మీరు అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలని, దానికి మన వీడియోస్ యూజ్ అవుతాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన డే 4 ఆఫ్ 21 డే వెయిట్ లాస్ జర్నీలో కలుద్దాం. సీ యూ.